ఇవాళ ఏంటి మూటతో వచ్చేసాను అనుకుంటున్నాను. ఇవాళ నేను ఒక చిన్న షాపింగ్కి వెళ్ళి వచ్చాను అనమాట. అదేంటి పాలు తీస్తున్నాను అనుకుంటున్నాను, కాదు. యాక్చువల్గా మొన్న కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉన్నాను కదా. సో కానీ మా ఆయనకు మాత్రం వంట వండాల్సి వచ్చింది. ఉప్పు వేయడం మర్చిపోయానని మళ్ళీ ఉప్పు తీసి వేద్దాము అని ఉప్పు సీసా తీసుకుంటే సడన్గా చేతిలోంచి జారి ఉప్పు సీసా పడిపోయింది. సరే కదా, ఉప్పు సీసా పడిపోయిందని ఆ ఉప్పు అలాగే ప్యాకెట్లోనే ఉంచాను, కొత్త ఉప్పు. ఇంకా సరే అని ఈ బహానాతో అయినా బయటికి వెళ్ళి ఉప్పు సీసా కొనుక్కు రావచ్చని ఇవాళ బయటికి వెళ్ళి ఉప్పు సీసా కోసం బయటికి వెళ్ళాను. మామూలుగా సీసా ఒక్కటే కొనాలి, కానీ సీసాతో పాటు ఇంకా వాటి ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు మొన్న సాల్ట్ అండ్ పెప్పర్ కూడా తీసుకొచ్చానండి. ఎందుకంటే మొన్న ఒక 3-4 months బ్యాక్ ఒక గ్లాస్ సాల్ట్ అండ్ పెప్పర్ కొన్నా. కానీ ఏమైందంటే అది సడన్గా చేతిలోంచి జారి అది కూడా విరిగిపోయింది. పెప్పర్ ఒకటే మిగిలింది, సాల్ట్ మాత్రం విరిగిపోయింది. సో అదొక్కటే పెడితే బాగోదని అది తీసి లోపల పెట్టి ఈ రెండు మళ్ళీ కొత్తగా కొన్నాను అనమాట. ఇవాళ మా ఇంటి పక్కన ఒక స్మాల్ ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఆ ఎగ్జిబిషన్కి ఎలాగో ఎప్పుడు వెళ్ళలేదు కదా అని అలా అక్కడి దాకా వెళ్ళి ఉప్పు సీసా కొనుక్కోవడానికి వెళ్ళాం. సో ఇది నా కొత్త ఉప్పు సీసా. సరే, ఈ ఉప్పు సీసాతో పాటు ఇంకొక జస్ట్ 5 items కొన్నాను. ఇంకొక చిన్న స్పూన్ స్టాండ్ కూడా కొన్నా. ఈ స్పూన్ స్టాండ్ హ్యాండ్ పెయింటెడ్ అని ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకున్నాడు ఈ స్పూన్ సీసాకి. సో ఒకటేమో ఇది సాల్ట్ అండ్ పెప్పర్ సీసా తీసుకున్నాను. రెండు ఒకటే కలర్ దొరకలేదు, కానీ దాదాపు సేమ్ టైప్ ఆఫ్ కలర్స్ దొరికాయి. అండ్ ఇదొకటేమో స్పూన్స్ ఆర్ ఫ్లవర్ వాజ్ ఆర్ దేనికైనా పనికొస్తుందని ఇదొకటి తీసుకున్నాను. సేమ్ దానికి జోడీ ఏం బాగుంటుందని ఇంకొక కలర్లో తీసుకున్నాను. ఇదేమో నా అసలు మోటివ్, ఉప్పు సీసా. ఈ ఉప్పు సీసా కోసం అక్కడికి వెళ్ళాను. సరే, ఇంకా వెళ్ళి వస్తుంటే ఇంట్లో పాలు నిండుకున్నాయని పాలు కూడా తెచ్చుకున్నాను. ఇవి కడిగి మీకు ఎలా ఉన్నాయో చెప్తా. కడిగేసాను, పెట్టానండి ఎండలో. సో ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఉప్పు డబ్బాను కొంచెం పెద్దది, ఇదేమో స్పూన్స్ పెట్టుకోవడానికి. ఏదైనా పెట్టుకోవచ్చు, స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఫైనల్గా నా ఉప్పు డబ్బాలో ఉప్పు చేరింది. దీంట్లో ఏమో స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి పెట్టాను. ఇది మొన్న DIY స్టోర్లో కొన్నా. దీనిలో షియా సీడ్స్ అవన్నీ నానబెట్టుకోవచ్చని. బేసిక్గా ప్లెయిన్ది కొన్నా. దీనికి గ్లాస్ పెయింటింగ్ వేసి దీన్ని కొంచెం డెకరేటివ్గా చేద్దామని. ఇంకా గ్లాస్ పెయింట్స్ ఆర్డర్ చేయలేదు, చేసినప్పుడు మీతో షేర్ చేస్తా. ఇది చూస్తున్నారు కదా, ఇది కొబ్బరికాయతో నేనే ఇలా యాడ్ చేశాను. సో మొన్న మా నాన్నగారు వచ్చినప్పుడు టర్టిల్ వైన్ తెచ్చిచ్చారు. సో ఆ టర్టిల్ వైన్ని ఇవాళ కొంచెం మట్టి దొరికిందని కింద నుంచి మట్టి తెచ్చి ఆ టర్టిల్ వైన్ని దీనిలో పెట్టాను. చెప్తా ఎలా వచ్చింది అని. మిగతా ఎక్కడైతే తెచ్చారో అది మాత్రం ఇలా బాగా పెరిగింది. మరి ఇది ఎలా పెరుగుతుందో చూడాలి. అలాగే ఇవాళ బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక మొక్క తెచ్చాను, అది చూపిస్తా. ఇది ఇవాళ బయటికి వెళ్ళినప్పుడు బటన్ రోజెస్ తెచ్చాను. సో ఇలా ఫుల్గా పూస్తుందన్నమాట. సో దీనికి కొన్ని బడ్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో
చూడాలి దీని అప్డేట్ ఎలా ఉంటుంది అనేది. స్టాండ్ కూడా కొనాలి. మీషో నుంచి స్టాండ్ ఆర్డర్ చేసి అప్పుడు దీని అప్డేట్ ఇస్తాను మీకు. ఫైనల్గా నా సాల్ట్ అండ్ పెప్పర్, దీంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ చేరాయి. ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాను, చూద్దాం నెక్స్ట్ దీని ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇవాళ ఎలా చెప్పుకున్నారో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.